డాక్టర్ ఓవా అజయ్ కుమార్ గారు ఇది వదిలిపెట్టేసి అందరు డాక్టర్లాగే సంపాదన వైపు అడుగులు వేసే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో లేదండి, ఉండదు కూడా. ఇంకా దీన్ని అభివృద్ధి పరిచి ఇక్కడ దీన్ని అధునాతనమైన శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ థియేటర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయడానికి క్యాన్సర్ యూనిట్ కూడా ఆల్రెడీ ప్రారంభించాం. దానికి ఒక యూనిట్ కూడా దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. దీన్ని అంతకంతగా విస్తరింపజేసి పేద ప్రజలకు మరింత చేరువ చేయాలి, అంతేకాని వెనక్కి తగ్గేది లేదండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, నాగటి మీద చేయబెట్టాం వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు. జీవితం అనే యుద్ధ రంగంలో అండి, ఈ ప్రొఫెషన్లో పేదల పక్షాన్ని యుద్ధం చేయడం, రోగాలతో అనేది ముందు వరుసలో డాక్టర్ ఉండడం అనేది అద్భుతమైన విషయం కదండి. దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా మనం వెనక చూసుకున్నప్పుడు వేల మంది చాలా చాలా రోగాలతో బాధపడుతున్న వారి పక్షాన వారితో కలిసి ఒక వైద్యుడు మొదటి లైన్లో ఉండి వారి పక్షాన పోరాటం అనేది అది అందరికి ఉండదు కదండి. సో దేవుడు అది ఇచ్చాడు కాబట్టి దాన్ని చివరి వరకు కొనసాగించడం అనేది అద్భుతమైన విషయం కదండి.